విశాఖలోని ద్వారకా కాంప్లెక్స్ వద్ద 35 తులాల బంగారు ఆభరణాల చోరీ విషయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా చోరీ చేసిన 5 మహిళలు కూడా విశాఖలోని వేరు ప్రాంతాల్లో కూడా చోరీకి ప్రయత్నం చేశారు. వారు ఒక లక్కీ షాపింగ్ మాల్ లో కూడా వెళ్ళినట్టు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ బట్టి తెలుస్తుంది. అయితే సంఘటన జరగడానికి అంటే శనివారం రాత్రి 9:23 నేనున్న ఈ ద్వారకా కాంప్లెక్స్ లో బస్సు ఎక్కుతున్న సమయంలో కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు వెళ్తున్నారు. 2 వ్యక్తులు బస్సు ఎక్కిన తర్వాత 3వ వ్యక్తి మధ్య ఈ మహిళ వెళ్లారు. వైట్ డ్రెస్ అలాగే దానికి సంబంధించి పింక్ కలర్ చున్నీ వేసుకున్నారు. అట్లాగే మరొక మహిళ చూసుకుంటే ఏదైతే ఆర్మీ కలర్ డ్రెస్సులతో కూడా ఉన్న పరిస్థితి. అయితే వీరిద్దరు కూడా విశాఖలోని వేరు ప్రాంతాల్లో కూడా శనివారం అలాగే శుక్రవారం కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అదృష్టవశాత్తు వారికి 35 తులాల బంగారం లభించడంతో పెద్ద ఎత్తున ఒక రకంగా లాభదాయకంగా జరిగిన పరిస్థితి. ఈ దశలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేరు ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నారు. గతంలో కూడా వీరు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే విశాఖలోని ద్వారకా కాంప్లెక్స్ తో పాటు ఇతర ప్రాంతాలు అంటే 9:23 బస్సు వచ్చింది. కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే వీరు 2 మహిళలు కూడా చోరీకి పాల్పడ్డారు. ఒక మహిళ బస్సు ఎక్కి బంగారు ఆభరణాల బాక్స్ తీసుకొస్తే మరొక మహిళ కింద కదలికలు అంటే మనుషుల కదలికలను గమనించారు. ఆ తర్వాత నగలతో కూడిన బాక్స్ తెచ్చిన తర్వాత వారిద్దరు కూడా 2 బస్సులు ఖాళీగా ఉన్న ప్రాంతంలో కూడా వెళ్లి వారు పరారైన పరిస్థితి. అయితే ఆ సీసీ ఫుటేజ్ బట్టి వేరు ప్రాంతాలకు ఏ రకంగా వెళ్లారు, గమ్యానికి ఏ రకంగా చేరారన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరిపితే వీరు వేరు షాపింగ్ మాల్స్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ చోరీలు మాత్రం పాల్పడే అవకాశాలు లేకపోవడంతో ఆఖరి నిమిషంలో అన్నట్టు వీరికి ద్వారకా కాంప్లెక్స్ వద్ద సబ్బవరం అలాగే సీతంధార ప్రాంతానికి చెందిన ఈ శ్రీనివాసరావు కుటుంబం వద్ద 35 తులాల బంగారం లభించడంతో పెద్ద ఎత్తున వారికి ఒక లాభం చేకూరినట్టు పరిస్థితి. అయితే ఈ సంఘటన కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది. చాలా మంది ఇంత పెద్ద ఎత్తున 35 తులాల బంగారం ఎందుకు తీసుకెళ్తారో అనే అంశంపై కూడా చాలా వరకు ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ బంగారాన్ని కోల్పోయారో వారు సహజంగా లాకర్ లో ఈ బంగారాన్ని ఉంచుకుంటారు. అయితే ఏదైతే ఆదివారం ఇప్పుడు రావులపాలెం ప్రాంతంలో ఏదైతే ఒక బారసాల ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ లో దీన్ని ధరించడానికి వారు తీసుకెళ్తున్నారు. అయితే సహజంగా ఆభరణాలు వేసుకుని ప్రయాణం చేసినట్లయితే దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆభరణాలు ఒక బాక్స్ లో పెట్టి ఆ బ్యాగ్ ని తీసుకెళ్లి ఏదైతే ఫంక్షన్ అయిన తర్వాత తిరిగి యథావిధిగా లాకర్ లో ఉంచాలన్నది వారి ఆలోచన. కానీ వారి ఆలోచన ఏ రకంగా ఉన్నప్పటికీ నేరస్తులు ఒక చాకచక్యంగా కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే నేరం చేశారు. బస్ ఎక్కి ఎక్కడంతోనే 2 ప్రయాణికుల మధ్య దూరి ఆ మహిళ ఉండడం జరిగింది. ఆమె కొంత మాటలతో ఏమర్చారు. ఆ దశలోనే బ్యాగ్ లో ఉన్న బంగారం సంబంధించిన బాక్స్ ని తీశారు. నిజానికి ఎవరైతే శ్రీనివాసరావు భార్య ఉందో స్పందన, ఆమె బస్సులో కూర్చున్న వెంటనే బాక్స్ లేదన్న అంశాన్ని గమనించడం జరిగింది. ఆమె వెంటనే భర్తకు చెప్పడం జరిగింది. భర్త వెంటనే బస్ కాంప్లెక్స్ నుంచి సీతంధార వెళ్లారు. సీతంధారలో సహజంగా ఇంట్లో విడిచిపెట్టి ఆమె ఇక్కడ బస్ కాంప్లెక్స్ కి వచ్చిందా అనే అంశంపై కూడా అనుమానపడ్డారు. అయితే అక్కడికి కూడా ఇంటికి వెళ్ళగా ఇంట్లో కూడా లభించకపోవడంతో ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోనే చోరీ జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చి సీసీ ఫుటేజ్ ని గమనించడంతో ఈ రకంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే 2 మహిళలు ఈ ఒక చాకచక్యంగా ఈ నేరానికి పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 2 మహిళలకు సంబంధించిన కదలికలు వేరు ప్రాంతాల్లో గమనిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లోనే వీరిని పట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.